హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మనకు ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే రాగి పూరి అండి. మరి రాగి పూరిని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మనం చేసే ప్రతి పూరి పొంగుతూ అయితే వస్తుంది. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న దానిలోకి ఒక కప్పు వరకు రాగి పిండి అయితే వేస్తున్నాను. అదే కప్పుతో కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఓన్లీ రాగి పిండితో వేసినట్లయితే పూరీలు అయితే సరిగ్గా రావండి. కాబట్టి ఒక కప్పు వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ రాగి పిండి, గోధుమ పిండి, సాల్ట్ మొత్తం కలిసేట్టుగా ఒకసారి అయితే కలిపేయండి. కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ మనం మామూలుగా పూరీకి ఏ విధంగా అయితే పిండి కలుపుతామో సేమ్ అదే విధంగా పిండి అయితే కలపండి. చూడండి, ఈ విధంగా పిండిని కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడు మూత అయితే తీసి మళ్ళీ ఈ పిండిని 1 నిమిషం పాటు అయితే కలుపుదాం. కలిపిన తర్వాత పూరీలు అయితే చేసేసుకోవడమే. చూడండి, కొద్ది కొద్దిగా పిండి ముద్దలను అయితే తీసుకుని మీకు ఏ విధంగా వీలైతే అలా పూరీల కింద అయితే ఒత్తుకోండి. చపాతీ పీట మీద కానీ, ప్లేట్ మీద కానీ, ఫ్లోర్ మీద కానీ, అలాగే చపాతీ మేకర్తో కానీ మీకు ఏ విధంగా వీలైతే అలా చేసుకోండి. నేనైతే చపాతీ మేకర్తో అయితే చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇలా మేకర్కి అప్లై చేసి పూరీ కింద ఒత్తుకున్నట్లయితే మనం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా పాడవదు. పూరి చేసేటప్పుడు పొడి పిండి అయితే వేస్తుంటాం కదా, ఆ పిండి ఆయిల్లోకి దిగి ఆయిల్ అయితే పాడవుతుందండి. ఇలా ఆయిల్తో చేసినట్లయితే మీకు ఆయిల్ అయితే పాడవదు. పూరి మేకర్తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా చేసేయండి. ఇలా పిండి అంతటిని పూరీల కింద చేసేసి ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే పూరీలు అయితే వేసుకోవాలి. పూరి వేసిన తర్వాత ఇలా పొంగుతూ పైకి అయితే వస్తూ ఉంటుంది. మనం గరిటెతో లోపల ఫ్రెష్ చేయాలి. ఆయిల్ లోపల ఫ్రెష్ చేసినట్టయితే పైకి పొంగుతూ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పి వెంటనే అయితే తీసేయవచ్చు. ఇలా మనం వేసిన ప్రతి పూరి పొంగుతూ రావాలంటే ముందుగా మనం పాటించవలసిన టిప్స్ అండి. ఆయిల్ అయితే వేడిగా అయితే ఉండాలి. అలాగే పూరి వేసిన తర్వాత గరిటెతో ఆయిల్ లోపల ఫ్రెష్ చేస్తూ ఉండాలి. లేకుంటే పూరి పైన వేడివేడి ఆయిల్ పోస్తూ అయినా ఉండాలి. అప్పుడే పొంగుతూ అయితే పైకి వస్తాయండి పూరీలు. ఈ విధంగా చాలా ఈజీగా ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే రాగి పిండితో పూరీని అయితే చేసుకోవచ్చు. ఈ రాగి పూరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అక్కి లైఫ్ స్టైల్ కుకింగ్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి.